నెల్లూరు జిల్లా వింజమూరు హైవే రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉదయగిరి మండలం ఆర్లపడియ గ్రామానికి చెందిన సునీల్ తన 5ఏళ్ల కుమారుడు శ్రేయాన్తో కలిసి స్కూటీపై వింజమూరు ఎస్వీ కళ్యాణ మండపం వైపు బయలుదేరారు. ఈ క్రమంలో పిఎస్ఆర్ దాబా ఎదురుగా హైవే రోడ్డుపై మొక్కజొన్న లోడుతో ఉన్న ఒక ట్రాక్టర్ డోర్లు తీసి నిలిపి ఉంచారు. ఈ విషయాన్ని గమనించని సునీల్ ట్రాక్టర్ దగ్గరకు రాగానే ప్రమాదాన్ని గుర్తించి స్కూటీని తప్పించడానికి ప్రయత్నించారు. అయితే అప్పటికే తెరచి ఉన్న ట్రాక్టర్ డోరు స్కూటీ ముందు కూర్చుని ఉన్న బాలుడి శ్రేయన్ తలభాగానికి బలంగా తగిలింది. తండ్రితో కలిసి కింద పడిపోయాడు. రోడ్డుపై వెళుతున్న స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్కు సమాచారం అందించారు. బాలుడిని వింజమూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనపై సీఐ సుబ్బారావు, ఎస్ఐ ఉమామహేశ్వరరావు ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలుడి మరణంతో తల్లి, కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. ఈరోజు సాయంత్రం సుమారు 7:30 గంటల ప్రాంతంలో మన వింజమూరు ఎంట్రన్స్లోని కాటా దగ్గర నేషనల్ హైవే 167 బీజీ రోడ్డుపై ఒక మొక్కజొన్న లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యంతో సైడ్ కాపటం వల్ల వెనక నుంచి వస్తున్న సునీల్ స్కూటరిస్టు వాళ్ళ బాబును ముందు కూర్చోబెట్టుకొని వెళ్తూ ఆ బండి మూవ్మెంట్లో ఉన్నదని అనుకొని ఇతను ఆ బండికి హిట్ ఇవ్వటం వల్ల ఆ ప్రమాదంలో వాళ్ళ అబ్బాయికి దెబ్బలు తగిలి అక్కడే ప్రాణం పోయింది. దీనికి సంబంధించి ట్రాక్టర్ డ్రైవర్ మీద, యజమాని మీద కేసు కడతాము, దర్యాప్తు చేస్తాము. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు. Please subscribe to N3 TV.